ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మై గాడ్, సుధాకర్ రుద్ర తండ్ర. ఈ సుధాకరే కదా రోజాని చిన్నప్పుడు పెంచినవాడు. ఎస్, ఇదే సుధాకర్ నాకు ఆయుధంగా పనికొస్తాడు. రుద్రని ప్రయోగించి ఆ రోజాని గెలుస్తాను. రోజా, ఇప్పుడు దొరికిందే నాకసలైన ఆయుధం. ఇక నీ పని అవుట్. రోజా, నువ్విలా అయిపోతే ఎలా చెప్పు? ధైర్యంగా ఉండాలి కదా. ధైర్యం అంటే కష్టాన్ని ఎదుర్కోవటం యమునా, ప్రేమని పోగొట్టుకోవడం కాదు కదా. చిన్నప్పుడు నన్ను బాగా చూసుకున్న సుధాకర్ నాన్నని పోగొట్టుకున్నాను. ప్రేమకి మారు పేరైన అమ్మని పోగొట్టుకున్నాను. అనాథలాగా మిగిలిపోయాను. నాన్నని చేరుకున్నాను కదా, నాన్నతో సంతోషంగా ఉంటాను, నాన్న ప్రేమని పొందుతున్నాను అనుకుంటే ఇదిగో ఈ చేతుల మీదుగా నాన్న ప్రాణాలు కోల్పోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఇక నాకు ఎవరూ లేరు అని అనుకుంటుంటే బాలు గారు దొరికారు. బాలు గారికి ఏమైందో తెలీదు, కానీ బాలు గారిని నిత్య లాక్కుందా లేక బాలు గారి మనసే మారిందా అర్థం కావటం లేదు. అమ్మ దొరికింది, అమ్మ మారింది అని సంతోషపడే లోపే ఇప్పుడు అమ్మ కూడా నాకు దూరం అయిపోయింది. అమ్మని నా కళ్ళ ముందే తీసుకెళ్ళిపోతుంటే కాపాడలేకపోయాను. రోజా, నీకు నేను చెప్పేంత దాన్ని కాదు. నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు వస్తాయి తప్ప అమ్మ రాదు కదా. అవును యమున, బాగా చెప్పావు. కానీ ఏం చేయాలి? అమ్మని కాపాడుకోవాలి, కానీ ఎలా కాపాడుకోవాలి? అసలు అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి యమున? మై గాడ్, ఏమైంది రోజా? ఆ కిడ్నాపర్ని నేను చూశాను యమునా, నేను చూశాను. నిజమా? అవును యమునా, నేను చూశాను. మన ఆశ్రమం ముందు గేట్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, కానీ నేను అంతగా ఆలోచించలేదు. ఇంత జరుగుతుందనుకోలేదు.
అమ్మని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోతుంటే నేను చూసి షాక్ లో ఉండిపోయాను. నాకు టెన్షన్లో నాకేం అర్థం కాలేదు ఆ టైంలో. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కిడ్నాప్ చేసింది వాళ్ళ యమున, డౌటే లేదు. ఆలోచిస్తే నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది రోజా. కిడ్నాప్ చేసిన వాళ్ళు మనల్ని డబ్బులు అడిగారు కదా, వాళ్ళు ఇంకా కాల్ చేయట్లేదేంటి? నాకు అదే అర్థం కావడం లేదు యమున. మనల్ని డబ్బులు అరేంజ్ చేసుకోమన్నారు, మనం డబ్బులు అరేంజ్ చేసి పెట్టుకున్నాం, కానీ ఇంతవరకు కాల్ చేయడం లేదేంటి? వీళ్ళకి అసలు టెన్షనే లేదేంటి? నేనే టెన్షన్ పడుతున్నాను. రుద్ర, ఆ రోజాకి ఫోన్ చేసి ఆ అమౌంట్ అరేంజ్మెంట్స్ ఎంత దాకా వచ్చాయో తెలుసుకో. అక్క చూసుకో అక్క. అదేంటి మేం సాబ్, జాన్ జిగిరులకు ఫోన్ చేసి అర్జెంట్ ఉంది 500 ఇమ్మంటేనే లేవు అంటారు. అలాంటిది 5 కోట్లు మేం సాబ్, 5 కోట్లు వాళ్ళు అడగగాని ఇలా వాళ్ళు ఇవ్వడానికి పెరట్లో ఏమైనా కాస్తున్నాయా? కాస్త టైం పడుతుంది, వారం రోజులు ఆగుదాం. రుద్ర, ఏం మాట్లాడుతున్నావు? వారం రోజులు ఆగడం ఏంటి? మాది చిన్న కంపెనీ ఏం కాదు, చాలా పెద్ద కంపెనీ. పర్వాలేదు, ఫోన్ చేయి. ఆ రోజాకి ఆ మాత్రం భయం ఉండాలి కదా. సరే మేడం. రేటిల్లు, అక్క ఆ రోజుకి ఫోన్ చేయి. యమున, కిడ్నాపర్స్ నుంచి ఫోను. హలో హలో, మీరు చెప్పిన అమౌంట్ సిద్ధం చేశానండి, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అమ్మ బాగుందా? మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, అమ్మని ఏం చేయొద్దు, మీకు దండం పెడతాను. ఇదేంటి నా మీద ఇది ఇంత ప్రేమ చూపిస్తోంది? రుద్రకి డౌట్ గానీ వచ్చిందంటే ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుంది. మాట్లాడు. నిజంగానే డబ్బులు రెడీ చేసావా? రెడీ చేశానని చెప్తున్నాను కదా. నమ్మచ్చు కదా? నన్నేం మోసం చేయట్లేదు కదా? ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, అది మాత్రం చెప్పండి. ఇంత తొందరగా 5 కోట్లు సిద్ధం చేసావా? నాకైతే నమ్మకం లేదు. నిజమే చెప్తున్నాను, ఎక్కడికి రావాలో చెప్పండి, వస్తాను. మా అమ్మని తీసుకురండి, మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. ప్లీజ్, మా అమ్మని ఇబ్బంది పెట్టకండి. హలో హలో హలో, ఛే! ఛే! మేం సాబ్, మీరేమో ఆ రోజా చెడ్డది అంటున్నారు, కంపెనీ లాక్కోవాలని చూస్తుందన్నారు. ఆ రోజా ఏమో మీకోసం తప్పిపోయిన చిన్నపిల్ల అమ్మ కోసం ఏడ్చినట్టు ఇలా ఏడుస్తుంది. నాకేం అర్థం కావట్లేదే.